ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో మీరు ఎదుగుతూ బలపరచబడుతూ అభివృద్ధి పొందుకుంటున్నారని నమ్ముచున్నాను. ఈరోజు వాగ్దానం విందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ వాగ్దానం విన్నారు కదండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ మనల్ని రూపొందిస్తూ మనల్ని ఆశీర్వదించడానికి గొప్ప చేయడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. అయితే నువ్వు అనుకుంటా ఉండొచ్చేమో, మరి నేను పాపిని కదా, దేవుడు నన్ను ఎన్నుకుంటాడా, నన్ను ఆశీర్వదిస్తాడా, మరి నేను అయోగ్యురాల్ని కదా, నేను అయోగ్యుడని కదా, మరి మా కుటుంబము అంతా ఎక్కడ చూసినా తప్పులే కనబడుతున్నాయి, మరి అలాంటి మా జీవితాల్లో దేవుడు కార్యం చేస్తాడంటే ఈ కథ వినండి. అలెగ్జాండర్ ది గ్రేట్ మనం అందరం విని ఉన్నాం కదండి. ఎన్నో కథలు మనం వింటూ ఉన్నాం. ఆయన గొప్ప యోధుడు. ఆయన లోకాన్ని పరిపాలించిన వాడుగా మరి హీ క్యాప్చర్డ్ ద వరల్డ్ అన్నట్టుగా మంచి పేరు ఉంది. అయితే చిన్నతనంలో ఆయన ఒక స్టోరీ విని నేను ఆశ్చర్యపడిపోయాను. ఆయన చిన్నతనంలో మరొక రాజు వారి తండ్రి గారు, అంటే అప్పటికే ఆయన రాజుగా ఉన్న ఫిలిప్ రాజు గారికి మరి ఒక గుర్రాన్ని, యుద్ధ గుర్రాన్ని, అన్ని హార్సెస్లో అన్ని గుర్రాల కంటే స్పెషల్ హార్స్ని మరి ఇంకొక దేశపు రాజు ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క తండ్రి గారికి గిఫ్ట్గా ఇచ్చారంట. కానీ ఈ యుద్ధ గుర్రము, నల్ల గుర్రము మరి చూడడానికి అందంగా ఉంది, చాలా బలంగా ఉంది, అన్ని గుర్రాల కంటే ఎత్తుగా ఉంది. దాని జుట్టు కానీ దాని యొక్క బిల్డప్ కానీ చాలా బలంగా ఉందన్నమాట. అయితే దాని నొసల మీద మరి ఒక స్టార్, తెల్లటి స్టార్ నక్షత్రం వలె చాలా అందంగా ఉంది. కానీ దానికి ఒక లోపం ఉంది. ఏంటంటే అది ఎవరిని దగ్గర రానియదు, అందరితో గొడవ పట్టుకుంటుంది, అందరినీ కరవాలని చూస్తూ, అందరినీ కొట్టేయాలని చూస్తూ ఉంటుంది. అప్పుడు ఈ తండ్రి అనుకుంటాడు, అలెగ్జాండర్ యొక్క నాన్న అనుకుంటారు, మరి ఈ యొక్క గుర్రము మనకి ఏమి పనికిరాదు, ఎందుకంటే అందరికీ విరోధంగా ఉంది, దాన్ని టేమ్ చేయాలన్నా దాన్ని వంచాలన్నా కూడా మాట వినట్లేదు, కాబట్టి ఇచ్చేద్దాం అనేసి అనుకుంటాడు. కానీ అలెగ్జాండర్ చిన్న పిల్లోడుగా ఉండి ఆ గుర్రాన్ని పరిశీలన చేసి, నాన్నగారు మీరు దీన్ని ఇవ్వకండి, నేను ఈ గుర్రాన్ని అదుపులోకి తెస్తాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే తండ్రితో అంటే తండ్రి ఆశ్చర్యపడిపోయి, సరే ఎలా చేస్తావు నాన్న అంటే వెళ్తాడు. గుర్రం దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని పరిశీలన చేస్తాడు. ఆ గుర్రం దాని నీడని అదే చూసుకొని భయపడుతుందంట. అప్పుడు ఈ అలెగ్జాండర్ ద గ్రేట్ చిన్న పిల్లవాడుగా ఉన్న ఇతను ఆ గుర్రం ముఖము సూర్యుని వైపు పెట్టి మరి దాని మీద ఎక్కి మరి ఎంతగానో చక్కని సవారీ చేసి దాన్ని వశం చేసుకున్నాడు, అదుపులో పెట్టాడు. మరి నిజమే, మరి అలెగ్జాండర్ ద గ్రేట్ ఎంత యొక్క చాకచక్యమైన జ్ఞానం మనం చూసినట్లయితే నిజమే, మన ప్రభు కూడా అంతే కదా. మనల్ని ఎవ్వరు ఇష్టపడేవారు కాదు కదా, మనము ఎవ్వరికి లోబడేవారం కాదు, మనం అందరికి విరోధంగా ఉన్నాం, ఏ ఆశీర్వాదానికి పాత్రులం కాదు. కానీ యేసయ్య మనల్ని ప్రేమించి మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ఆయన వశం చేసుకొని అనేకులకు మనల్ని బ్లెస్సింగ్గా దేవుడు పెట్టి ఉన్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు అలాంటి గొప్ప బ్లెస్సింగ్ను పెట్టాలని చూస్తున్నాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ జీవించినంత కాలము, ఆ యొక్క నల్ల యుద్ధ గుర్రం జీవించినంత కాలము అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క స్నేహితుడుగా ఆ గుర్రము పనిచేసిందంట. ప్రతి యుద్ధానికి దాని మీదనే ఎక్కి యుద్ధం చేసేవాడంట అలెగ్జాండర్ ది గ్రేట్. అది చాలా పవర్ఫుల్ యుద్ధంగా అలెగ్జాండర్ యొక్క రైట్ హ్యాండ్గా ఉందంట. మరి అది చనిపోయినప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతగానో బాధపడి దాని పేరు మీద ఒక ఊరిని కూడా మరి నిర్మించుకున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే యేసయ్య కూడా అంతే అండి. నీవు దేనికి పనికి రావు అనుకుంటున్నావేమో, అందరు నేను నెట్టివేస్తున్నారేమో, దీనివల్ల నాకు ఎటువంటి ప్రయోజనం, చనిపోతే బాగుండని కొంతమంది అనుకుంటే, ఇంకా కొంతమంది అసలు నీతో మాట్లాడడానికి ఇష్టపడకుండా ఎవరికొకరికి అంటకిచ్చేస్తే అయిపోతుంది అనుకున్న వారిలో దేవుడు యేసు ప్రభు నిన్ను చూసి, నీలో నా గొప్పతనం చూసి దేవుడు నీ దగ్గరకు వచ్చి అంటున్నాడు కదా, నీకు గొప్పతనం లేకపోయినా పర్లేదు, నేను ఇస్తాను, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు నేను గొప్ప చేసి పెంచి నేను పెద్ద చేసి యోధుడుగా చేయబోచున్నాడు. ఈ మాటలు వింటున్న నీవు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, పాపులుగా ఉన్న మాకు నువ్వు గొప్ప కార్యం చేస్తున్నావు నాయన, అనేకులకు నాయన ప్రభా ఆశీర్వాదకరంగా మమ్మల్ని పెడుతున్నావు, మంచి పేరును మంచి ప్రఖ్యాతిని చూస్తున్నావు నాయన. మాలో ఏ గొప్పతనం లేకపోయినా, మేము ఇంకా పాపులుగా ఉన్నా, మేము ఇంకా నీ కీడు చేస్తున్నా కూడా నాయన, అయ్యా నీ మంచితనాన్ని, ప్రేమను వెల్లడిపరిచి
అయ్యా మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడు నీ మా కొరకు చనిపోయి మమ్మల్ని గొప్ప చేస్తున్నందుకు నీకు వందనాలు. మాలో ఏమీ లేకపోయినా కూడా గొప్పవాడుగా నియమిస్తున్న నీ ప్రేమను బట్టి నీకు స్తుతులు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు నిన్ను గొప్ప యోధుడుగా దేవుడు నేను చేయబోతున్నాడు, మిమ్మల్ని గొప్ప యోధురాలుగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ గ్రేట్ మ్యాన్ ఆర్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ గ్రేట్ ఉమెన్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. మీరు అన్న ప్రకారమే దేవుడు జరిగించును గాక. హ్యావ్ అ బ్లెస్సడ్ డే. ప్రైజ్ ద లార్డ్.